రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపడా డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మార్గాలను మనం అనుసరించాలి, ఈ విషయం పైన చాలా మందికి సరైన అవగాహన లేదు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలకు కానీ ఇంకా ఇతరత్ర ఇబ్బందులను తట్టుకోవడానికి సరిపడా డబ్బును మనం కొంచెం పెద్ద మొత్తంలోనే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అందరికీ చాలా ముఖ్యమైన విషయం. రిటైర్మెంట్ ప్లానింగ్ అందరికీ ఒకేలాగా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఖర్చులను బట్టి రిటైర్మెంట్కు సరిపడా అవసరమైన డబ్బును పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. మరో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు రిటైర్డ్ అయ్యే వారికి ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము. రిటైర్మెంట్ ప్లాన్లో అతి ముఖ్యమైనది హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్. మీరు పనిచేసే జాబ్ను బట్టి కూడా మీ రిటైర్మెంట్ ప్లాన్లో మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కు ఈ వెసులుబాటు అనేది ఉండదు. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో రిటైర్డ్ అయ్యే వారికి చాలా పరిమితులు ఉంటాయి. అటువంటి వారు రిటైర్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో తెలుసుకుందాము. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు కవరేజ్ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. వాటికి కవరేజ్ ఇవ్వలేకపోతే వాటికి కవరేజ్ ఇచ్చే టాపప్ కానీ లేకపోతే కొత్తగా పాలసీ కానీ తీసుకోవాలి. మీరు తీసుకునే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ తర్వాత అత్యవసర సమయాలలో మీకు చాలా యూజ్ అవుతాయి. రిటైర్మెంట్ ప్లానింగ్లో రెండవ అతి ముఖ్యమైనది లైఫ్ ఇన్సూరెన్స్. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే తప్పకుండా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాదవశాత్తు మీకు ఏమైనా జరిగినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా భరోసాన్ని కల్పిస్తుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు రిటైర్డ్ అయ్యేవారు తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడము అతి ముఖ్యమైనవి. మీరు ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్ మరియు పాలసీస్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అవగాహన కల్పించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేసి ఉంటే ఆ బ్యాంక్ ఖాతాల డీటెయిల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలపాలి. ఎందుకు తెలపాలి అంటే ఎవరు వెనుకకు తీసుకునే డబ్బులు బ్యాంకులలో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మన బ్యాంకు వివరాలు తెలియజేయడం వల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఉండవు. మనం తీసుకున్న పాలసీలకు ఎవరినైతే నామినీ చేశామో వారికి ఆ విషయాన్ని క్లియర్గా తెలియచేయాలి. ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఎంచుకోవాలో చూద్దాము. రిటైర్మెంట్ 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి మీరు రిస్క్ ఎక్కువ తీసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకపోవడము చాలా ఉత్తమము. ఏదైనా అమౌంట్ ఆల్రెడీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ అమౌంట్ని అలానే ఉంచి కొత్త అమౌంట్ని మాత్రం అందులోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు కూడా స్మాల్ క్యాప్స్ అండ్ ఇతర అగ్రెసివ్ ఫండ్స్ నుంచి బయటకు వచ్చి ఆ అమౌంట్ని డెప్ట్ ఫండ్స్ మరియు ఇండెక్స్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసి రిస్క్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాంటి ఒడిదొడుకులు ఉండే సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయకపోవడము మంచిది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ని పూర్తిగా యూస్ చేసుకోవాలి. వచ్చే ప్రాఫిట్స్ మీద ఎలాంటి ట్యాక్స్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఈపీఎఫ్ ఒకటి. నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి గవర్నమెంట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. యాన్యుటీ ఇచ్చే పాలసీస్లను కూడా మీరు ఎంచుకోవచ్చు, కానీ వాటి మీద వచ్చే రిటర్న్స్ ట్యాక్సబుల్ అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఈ ఛానల్లో ఆధార్ కార్డ్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేశాను. ఆధార్ కార్డు మీద అడ్రస్ ఎలా చేంజ్ చేయాలి, పేరు ఎలా చేంజ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎలా చేంజ్ చేసుకోవాలి, కిడ్స్కి ఆధార్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, దాంతోపాటు తిరుమలకి సంబంధించిన చాలా వీడియోస్ చేశాను. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో దర్శన్ టికెట్స్ ఎలా పొందాలి, టెంపుల్కి దగ్గరలో అకామిడేషన్ ఎలా పొందాలి, దాంతోపాటు అకామిడేషన్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో చేసి ఉంచాను. మీకు యూజ్ అవ్వచ్చు. మీరు ఒకసారి చెక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూజ్ అయ్యి ఉంటుంది, మీకు నచ్చి ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.